హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్న ఒక పేరు ఏంటంటే అన్నమలై. తమిళనాడుకు సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు అన్నమలై పేరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆయన పేరు మారుమోగిపోతుంది. ఎందుకు అనంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ విజయసాయి రెడ్డి గారు వదిలేసినటువంటి రాజ్యసభకి బీజేపీకి వెళ్ళింది. అది బీజేపీ తరపు నుంచి స్మృతి ఇరానీ ప్లస్ లేదా అన్నమలై, మ్యాక్సిమం అన్నమలై పేరు వినిపిస్తుంది కాబట్టి అన్నమలైకే ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక కథనం అయితే వినిపిస్తుంది మనకి. ఓకే, కథనం ఏంటనంటే ఈ అన్నమలైకి సంబంధించినటువంటి కొద్ది డీటెయిల్స్ చూసే ముందు అసలు ఎందుకు అన్నమలై అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు, వై నాట్ ఇన్ తమిళనాడులో ఉన్నటువంటి అధ్యక్షుడి పదవి ఏమైంది, ఎందుకు అతన్ని అధ్యక్షుడి పదవి నుంచి తీసేశారు అనేది ఒకటి చూస్తే మనం వీళ్ళు యాక్చువల్గా రీసెంట్గా బీజేపీకి ఏఐడిఎంకేకి పొత్తులోకి వెళ్ళారు, ఎలియన్స్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఏఐడిఎంకేకి ఎలియన్స్లోకి వెళ్ళినప్పుడు ఈయన మార్చాల్సి వచ్చింది. ఇదేంటంటే ఏఐడిఎంకేకి వెళ్తే ఇతన్ని ఎందుకు మార్చాలి? ఇతను యాక్చువల్ పోలీస్ ఆఫీసర్ టర్న్డ్ పొలిటీషియన్. చాలా తక్కువ కాలంలోనే ఫ్రెషర్ అయినప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్గా అతను రాజీనామా చేసి తన మార్క్ అయితే తమిళనాడు పాలిటిక్స్లో వేసాడు. కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. తను బీజేపీ ఉంది తమిళనాడులో, బీజేపీ అనేటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి బీజేపీ ఎగ్జిస్టెన్స్ని కొద్దిగా ఉంచడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేసిన వ్యక్తి అన్నమలై, బీజేపీ అధ్యక్షుడిగా. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు తీసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజ్యసభకు పంపిస్తున్నారయ్యా అని అంటే అక్కడ ఏఐడిఎంకేకి ఇతనికి పడలేదు. ఏఐడిఎంకేకి ఇతనికి ప్రాబ్లం ఏంటంటే ఇతను కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్, కొన్ని కాంట్రవర్షియల్ ఇరుక్కున్నాడు. కాబట్టి ఏఐడిఎంకే పొత్తులోకి వెళ్ళకపోతే బహుశా ఇతన్ని అధ్యక్షుడిగా కొనసాగించేవాడేమో. ఎందుకంటే తమిళనాడులో అధ్యక్షుడిగా మంచిగానే మార్కులు కొట్టాడు. ఓకే, మంచిగానే తన యొక్క అధిష్టానాన్ని మెప్పించగలిగాడు బీజేపీ అధిష్టానాన్ని. ఇప్పుడు అయినప్పుడు కూడా ఇతను మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే ఏఐడిఎంకేలు పొత్తులోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఏఐడిఎంకేకి ఇతను మార్చమని చెప్పారు. ఎందుకంటే ఇతను చాలా కాంట్రవర్షియల్లోకి వెళ్ళాడు. ఆ కాంట్రవర్షియల్ ఏంటి అనేది నేను జస్ట్ లైట్గా మీకు నక్షల్లో చెప్తాను. ఇది ఇప్పుడు ఇతను చేసినటువంటి ఏఐడిఎంకేకి ఇతనికి నచ్చనటువంటి ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే వీళ్ళు పోయిన ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఇది జరిగినాయి కదా, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 36 సీట్లు డిఎంకే కొట్టేసింది, క్లీన్ స్వీప్ చేసింది. 36 సీట్లు డిఎంకే. ఇదేంటంటే 36 సీట్లు వస్తే ఇతను ఒక కామెంట్ చేశాడు. కామెంట్ ఏంటంటే ఇప్పుడు ఎలియన్స్లో ఉన్నప్పుడు కొన్ని సీట్లు బీజేపీకి ఇస్తారు కదండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలియన్స్లోకి వెళ్ళారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఎలియన్స్లోకి వెళ్ళారు. ఎలియన్స్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడైతే బీజేపీ పార్లమెంటు సీట్లలో తను పోటీ చేసిందో, బీజేపీ పార్లమెంట్ సీట్ల దగ్గర పోటీ చేసిందో అక్కడ బీజేపీకే కదా ఓటేస్తారు. టీడీపీ వాళ్ళు వేస్తారు, జనసేన వాళ్ళు కూడా బీజేపీకి వేస్తారు కదా. ఆబ్వియస్లీ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి కదా. ఇప్పుడు ఇదే ప్రాబ్లం అక్కడ తమిళనాడులో జరిగింది. ఏఐడిఎంకే వాళ్ళకి థర్డ్ ప్లేస్లోకి వెళ్ళి వీళ్ళు ఎక్కడెక్కడైతే బీజేపీ పోటీ చేసిందో అక్కడ సెకండ్ ప్లేస్ వచ్చింది. ఆబ్వియస్లీ ఏఐడిఎంకే వాళ్ళు మిగతా ఎలియన్స్ పార్ట్నర్స్ కూడా బీజేపీకి ఓటేసి ఉంటారు. సో కాబట్టి వాళ్ళు సెకండ్ వచ్చారు, ఫస్ట్ డిఎంకే వచ్చింది. ఇప్పుడు ఇతను ఏం కామెంట్ చేశాడంటే చాలా చోట్ల మేము సెకండ్ వచ్చాము, మేము పోటీ చేసిన దగ్గరల్లా మేము సెకండ్ వచ్చాము, ఆ డిఎంకే ఫస్ట్ అయితే మేము సెకండ్, కాబట్టి మా పార్టీ తమిళనాడులో పుంజుకుంది, ఇది మా విజయానికి సక్సెస్కి మా సూత్రం అనగానే ఏఐడిఎంకే వాడికి మండింది. ఇదేంద్రమా నీకు బీజేపీకి సెకండ్ ప్లేస్ వచ్చిందంటే మా ఏఐడిఎంకే వాళ్ళు మీకు ఓటేసారు కదా బీజేపీకి, మేము వేసాం కాబట్టి నువ్వు సెకండ్ పొజిషన్లో ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఎక్కడ పోటీ చేసావు అక్కడ నువ్వు సెకండే ఉంటావు. ఎందుకు? ఎలియన్స్ పార్ట్నర్స్ మొత్తం నీకే వేశారు కదా. ఇప్పుడు ఆంధ్రాలో కనుక బీజేపీ అదే ఉందనుకోండి, ఇదిగోండి ఎక్కడెక్కడైతే మేము పోటీ చేసాము మేము గెలిచాం కాబట్టి టీడీపీ వేస్తుంది అనుకోండి, టీడీపీ వాళ్ళకి మండిది కదా. ఎందుకంటే టీడీపీ జనసేనలు ఓటేస్తే కదా బీజేపీ ఎంపీ గెలిచాడు అక్కడ. ఇప్పుడు ఆ కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏఐడిఎంకే వాళ్ళు ఇతను మార్చాల్సిందని పట్టుబట్టారండి. అక్కడ ఇతను మారిస్తేనే మేము పొత్తులోకి వెళ్తామని అన్నట్టున్నారు.
సో ఇతన్ని మార్చాల్సి వచ్చింది, మార్చేశారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు అక్కడ మార్చారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అతన్ని రాజ్యసభ మెంబర్కి పంపించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేది ఒకటైతే మనకి అర్థమైంది. ఇప్పుడు రెండోది ఏంటి అని అంటే, తమిళనాడులో రీసెంట్గా ఈ సింబల్ మార్చారు, రూ అనే సింబల్ మార్చారు కదా. మేము దేవనగిరి స్క్రిప్ట్ని మేమెందుకు ఉండాలని వాళ్ళ బడ్జెట్లో తమిళ్ సింబల్ పెట్టారు, రూపాయికి రూ అని పెట్టారు. రూ అని పెడితే ఇతను హౌ స్టూపిడ్ ఆర్ యూ మిస్టర్ స్టాలిన్ అని చెప్పేసి ఒక స్టూపిడ్ అనే పదం వాడాడు ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి మీద. అది కూడా బాగా కాంట్రవర్సీ అయిపోయింది అక్కడ తమిళనాడులో. ఇతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ డిఎంకే కుమారుడు ఎవరైతే ఉన్నాడో, గతంలో డిఎంకే కుమారుడు డిజైన్ చేసిందే ఇప్పుడున్న రూపాయి సింబల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన రూపాయి సింబల్ ఇట్లా వేస్తాం కదా మధ్యలో గీత, ఆ రూపాయి సింబల్ డిజైన్ చేసింది ఒక తమిళియను. అది కూడా డిఎంకే ఎమ్మెల్యే కుమారుడే డిజైన్ చేశాడు. అలాంటి సింబల్ని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు అంటే హౌ స్టూపిడ్ ఆర్ యూ స్టాలిన్ అనే పదం వాడాడు ఇతను. అది బాగా కాంట్రవర్సీ అయిపోయింది. అలా సోషల్ మీడియాలో బాగా తిప్పారు, ముఖ్యమంత్రిని స్టూపిడ్ అన్నాడని చెప్పేసి అది ఒక గొడవలు వేసింది. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా డిఎంకే కుమారుడు చేసి ఉండొచ్చు, అది దేవనగిరి స్క్రిప్ట్ మాకు వద్దు, మేము తమిళ స్క్రిప్ట్ వాడతాం మా బడ్జెట్లని తమిళ సింబల్ పెట్టారండి. అది గొడవ జరిగింది. ఓకే, ఇది మూడోది ఏంటంటే, అన్నపూర్ణ రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఓనరు ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒకసారి అక్కడ మాట్లాడుతూ అన్నపూర్ణ బేకరీ అనేటువంటి ఒక రెస్టారెంట్ ఒక ఓనర్ ఒక ప్రశ్న వేసాడు ఆమెని, మాకెందుకండి ఏదైతే షుగర్లెస్ బిస్కెట్కి మీరు ట్యాక్స్ తీసేసి విత్ షుగర్ ట్యాక్స్ వేశారు అంటే, షుగర్ మీద ట్యాక్స్ వేసేది ఏందని ఏదో అడిగాడండి నిర్మలా సీతారామన్ గారిని. ఆ తర్వాత ఆమె హట్ అయ్యారట. ఆమె హట్ అయ్యని అతను పిలిపించి క్షమాపణ చెప్పించారు. ఆ యొక్క బేకరీ అన్నపూర్ణ రెస్టారెంట్ ఓనర్ ఎవరైతే తను క్షమాపణ చెప్పిన వీడియోని, ప్రైవేట్ వీడియోని ఈ యొక్క అన్నమలయ్య ఫస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది బాగా రాహుల్ గాంధీనే తను బ్యాక్ ఫైర్ అయ్యాడు. రాహుల్ గాంధీ ఏమన్నాడంటే, ఒక రెస్టారెంట్ వారిని మీరు బెదిరించి క్షమాపణ చెప్పుకొని, అది కూడా 4 గోడల మధ్య క్షమాపణ చెప్తే మీరు దాన్ని వీడియో తీసి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అతని యొక్క డిగ్నిటీని, ఆ యొక్క ఓనర్ యొక్క ఆత్మాభిమాని మీద మీరు కొట్టారని రాహుల్ గాంధీ కొడితే అక్కడ బాగా కాంట్రవర్సీ అయిపోయింది ఇతని మీద. ఇప్పుడు వెంటనే అతను మళ్ళీ క్షమాపణ చెప్పి, నేను పొరపాటు చేశాను, అది అతని ప్రైవసీకి నేను బ్రీచ్ చేశాను అని ఆ వీడియోని డిలీట్ చేశాడు. అన్నపూర్ణకు సంబంధించినటువంటి వీడియోని కూడా డిలీట్ చేశాడు. ఇది ఒకటి కాంట్రవర్సీ అయిపోయింది ఈయన మీద. తర్వాత ఇది 1956లో అన్నాదురై ఉన్నారు కదా, ఎవరైతే డిఎంకే స్థాపించిన అన్నాదురై ఎవరు ఉన్నారో, తను మీనాక్షి అమ్మన్ సంబంధించినటువంటి దేవత మీద ఏదో కామెంట్ చేసేటప్పుడు 1956లో అని అన్నదురైని క్రిటిసైజ్ చేశాడు. ఇతను ఒకటి మర్చిపోయాడు ఏంటంటే, ఏఐడిఎంకేతో పొత్తులో ఉన్నారు అన్న సంగతి మర్చిపోయాడు ఇతను. ఓకే, ఇప్పుడు ఏఐడిఎంకే అన్నదురైని క్రిటిసైజ్ చేస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఏఐడిఎంకే ఎవరైతే ఉన్నారో అన్నదురై శిష్యులే. ఇప్పుడు అన్నదురై అనే వ్యక్తి డిఎంకే పెట్టాడు. అన్నదురైకి 2 శిష్యులు ఉన్నారు, ఒకరు కరుణానిధి, 2 ఎంజి రామచంద్రన్. ఎవరు అన్నదురైకి శిష్యులు వీళ్ళిద్దరు. ఈ ఎంజి రామచంద్రన్ ఏఐడిఎంకే పెట్టుకున్నాడు, కరుణానిధి ఏమో డిఎంకేలకి కొనసాగించారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అన్నదురై శిష్యులే. ఇప్పుడు ఏఐడిఎంకే అన్నదురై శిష్యులే, డిఎంకే అన్నదురై శిష్యులే. బట్ ఆ సంగతి మర్చిపోయి అన్నదురైని క్రిటిసైజ్ చేస్తే ఏఐడిఎంకే వాళ్ళు కూడా బ్యాక్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు మా గురువు గారిని అన్నదురైని క్రిటిసైజ్ చేస్తావా అని చెప్పి ఇతని మీద అదొక కాంట్రవర్సీ వచ్చింది అక్కడ. ఓకే, ఇంకోటి మోడీ గారికి సంబంధించి మోడీ గారు అమిత్ షా గారు తమిళియన్స్ మీద ఏదో కామెంట్ చేశారని కాంగ్రెస్ వాళ్ళు మీ బీజేపీ ఆఫీస్కి వచ్చి మేము ధర్నా చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటే, సరే మీరు రండి మీ ఆఫీస్కి, నేను భోజనం పెడతా అన్నాడు ఇతను. భోజనం పెడతా అని ఇతను అంటే, ఆ కాంగ్రెస్ అతను ఏమన్నాడంటే, సరే మేము వస్తాము, బీఫ్ తయారు చేసి పెట్టి మీ యొక్క బీజేపీ ఆఫీస్లో అన్నాడు ఆ కాంగ్రెస్ అతను. నాకు బీఫ్ అంటే ఇష్టము అని అన్నాడు. దానికి ఇతను ఏదో కామెంట్ చేశాడు, అది ఒక కాంట్రవర్సీ. యాక్చువల్గా కాంగ్రెస్ అతను కాంట్రవర్సీ అయ్యాడు ఇతని కంటే ఎక్కువగా. బట్ ఇతను కూడా కామెంట్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఓవర్ ఆఫ్ వర్డ్స్ నడిచినాయి బాగా, ఆ బీఫ్కి సంబంధించి ఏదో. ఓకే, తర్వాత ఇదేంటిది, చర్చ్ క్రిస్టియన్ యూత్ తోటి గొడవ. ఇక్కడ ఇతను ఏంటంటే, మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి, మణిపూర్లో ఇవన్నీ గొడవలు జరిగాయి కదా, ఆ టైంలో అతను ఒక యాత్ర చేస్తూ
దగ్గరలోనే ఒక చర్చికి, రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. చర్చి లోపలికి యాత్ర జరుగుతుంది. సో తను ఆ చర్చిలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే అక్కడ క్రిస్టియన్ యూత్ వాళ్ళందరూ అతను అడ్డుకొని, మణిపూర్లో ఎందుకు ఊచకోతలు జరుగుతున్నాయి, మణిపూర్లో ఎందుకు చంపేస్తున్నారు, మిమ్మల్ని మా చర్చిలోకి ఎంటర్ కానివ్వమని చెప్పేసి వాళ్ళు అక్కడ గేటు దగ్గర నిలబడితే ఇతను అన్నమల ఏం చేశాడంటే ఆ క్రిస్టియన్ యూత్ మీద భుజం మీద చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే భుజం మీద చేసి అది రిజర్వేషన్ కోసం జరుగుతున్న గొడవ, హిందువులు క్రిస్టియన్స్ గొడవ కాదని చెప్పి క్రిస్టియన్ యూత్ మీద ఏదో చేస్తే వాళ్ళు అపార్థం చేసుకొని, మరి వీళ్ళు అపార్థం చేసుకున్నారు, వాళ్ళ అపార్థం తోపులాట జరిగితే అది బాగా సోషల్ మీడియాలో బాగా తిరిగింది. క్రిస్టియన్ యూత్ మీద చేసుకున్నాడు అని చెప్పేసి అదొక గొడవ లేపారు. అపోజిషన్ డిఎంకే వాళ్ళ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉండేది కదా. సో డిఎంకే సోషల్ మీడియా దాన్ని అతను బాగా గబ్ చేశారు, క్రిస్టియన్ యూత్ని కొట్టాడని చెప్పి. సో అతని మీద కేసు ఫైల్ అయింది. ఇతని మీద డిఎంకే వాళ్ళు కేసు పెట్టారు. ఎవరు క్రిస్టియన్ యూత్ మీద పెట్టాల, ఇతని మీద పెట్టారు డిఎంకే వాళ్ళు కేసు. ఓకే, ఇది ఆ కాంట్రవర్సీ ఏర్పడింది. సో ఇవన్నీ చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అతని అధ్యక్షుడికి తప్పించేసి ఏఐడిఎంకే వాళ్ళ యొక్క ప్రపోజల్ మీదనే ఎలియన్స్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇతను తప్పించారని నా ఉద్దేశం, నా అభిప్రాయం. నాకు కరెక్ట్గా తెలీదు, బట్ నేను ఇవన్నీ అనుకుంటున్నా అట్లా. ఓకే, ఇదేంటిది, అచ్చా ఇవి రామస్వామికి సంబంధించినటువంటి ఇవి విగ్రహాలు. ఒకసారి ప్రసంగం ఇస్తూ నేను అధికారంలోకి వస్తే ఈవి రామస్వామి అంటే ఎవరు, పెరియార్ యొక్క విగ్రహాలు మొత్తాన్ని టెంపుల్స్ బయట రిమూవ్ చేస్తా అన్నాడు. నన్ను గెలిపించండి, బీజేపీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సిగ్నేచర్ దేని మీద పెడతానంటే గుడి బయట ఉన్న పెరియార్ విగ్రహాలు మొత్తం తొలగిస్తానన్నాడు. అది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. అక్కడ ఏఐడిఎంకే డిఎంకే ఇద్దరు కూడా పెరియార్ వారసులే. ఇప్పుడు ఏఐడిఎంకేతో వీళ్ళు పొత్తులోకి వెళ్ళాలంటే ఇతనేమో పెరియార్ని వీళ్ళందరం తగులుతున్నాడు, అన్నాదురాని పెరియార్ని తగులుతున్నాడు. ఇప్పుడు అది ఏఐడిఎంకే వాళ్ళిద్దరూ ఏఐడిఎంకే ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా. ఇప్పుడు ఏఐడిఎంకే పొత్తులోకి రావాలంటే ఇతను లేపాల్సిందే అని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టినారని నా అనుమానం. ఓకే, ఎందుకంటే ఇతను పెరియార్ విగ్రహాలు మొత్తం తీసేస్తా అన్నాడు బీజేపీ అధికారంలోకి వస్తాయి. ఇది గుడి బయట. ఇదేంటిది, అచ్చా వాచ్ది ఇదేంటంటే ఇది వాచ్. అతని చేతికి అతను ఒకసారి ఎప్పుడు ప్రసంగం ఇస్తూ అన్నమల ఏమన్నాడంటే, ఒకసారి ప్రసంగం ఇస్తూ నాకు ఓన్లీ 4 గొర్రెలు మాత్రమే ఉన్నాయి, నేనేం పెద్ద ఆస్తిపరుడిని కాదని ఎక్కడో చెప్పాడండి. కానీ చేతికి 5 లక్షల వాచ్ ఉంది. 4 గొర్రెలు ఉన్న ఆస్తిపరుడివి 5 లక్షలు వాచ్ ఎలా వచ్చేసింది, చేతికి 5 లక్షలు వాచ్ పెట్టుకొని నాకు 4 గొర్రెలే ఉన్నాయని చెప్తావా అని ఆ డిఎంకే మినిస్టర్ ఎవరో ఒక అతని పేరు ఉంది అక్కడ, సెంథిల్ బాలాజీ డిఎంకే మినిస్టర్. అతను ట్వీట్ చేస్తే అతను రిసీట్ పెడతానని, అదేదో వాచ్కి సంబంధించిన గోల. మోరోవర్ మీరు నేషనలిజము స్వదేశీ అంటారు, నువ్వు పెట్టుకున్న 5 లక్షల వాచ్ ఫ్రెంచ్ కంపెనీ వాచ్ పెట్టుకున్నాడని అదొక కాంట్రవర్సీ లేచింది. ఈ కాంట్రవర్సీలో కొన్ని కాంట్రవర్సీల వల్ల అతనికి అడ్వాంటేజ్ అయింది, కొన్నిటికి అతనికి బ్యాడ్ నేమ్ వచ్చింది. ముఖ్యంగా ఏఐడిఎంకేని హట్ చేసినవి, పెరియార్ని విగ్రహాలు తీసేస్తానంటాము, అన్నదురాయిని విమర్శించటము, లేదంటే మేము సెకండ్ వచ్చాము, ఏఐడిఎంకే థర్డ్ వచ్చిందని ఇట్లా ఏఐడిఎంకే వాళ్ళు హట్ అయ్యారు చాలాసార్లు ఈ యొక్క అన్నమలై వల్ల. అందువల్ల అతన్ని తొలగించాలని అన్నారేమో అని నా అనుమానం. ఓకే, దట్ ఇస్ ఓన్లీ నా అనుమానం మాత్రమే. ఓకే, ఇది దేనికి సంబంధించింది, ఒక జర్నలిస్ట్, ఓకే, ఒక అమ్మాయి జర్నలిస్టు వెళ్ళి ఇతన్ని, ఇదేంటి మీ ఏఐడిఎంకే మీ ఇద్దరు కాంబినేషన్లో డిఎంకేకి 36 సీట్లు గెలిచారు కదా, మీరు దారుణంగా ఓడిపోయారు తమిళనాడులో మీ ఎలియన్స్ పార్టీ, ఇప్పుడు బీజేపీ ఏఐడిఎంకే విడిపోతున్నారా అని అడిగితే ఇతను కొద్దిగా ర్యాష్గా సమాధానం చెప్పాడట మహిళా జర్నలిస్ట్కి. దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో బాగా తిప్పారు. మహిళా జర్నలిస్ట్ని మిస్బిహేవ్ చేశాడు అంటే అతను అట్లాంటి ప్రశ్నలు అడుగుతావు ఏందని కోపంగా మాట్లాడాడు అని చెప్పేసి అది ఒక కాంట్రవర్సీ తిప్పారు అతని మీద. తర్వాత కొంతమంది జర్నలిస్టులు వెళ్ళి అతన్ని ఏదో అడుగుతుంటే ఏమైనా కోతుల్లాగా పైన పడతారని ఇంకో కామెంట్ అన్నాడు. కోతుల్లాగా నా మీద పైన పడతారేంది, మా లంచ్ కూడా చేయనీరా, నన్ను వచ్చి పైన పడతారని చెప్పేసి ఇంకో కామెంట్ చేశాడు జర్నలిస్టులను కోతులు అంటావా అని చెప్పేసి ఆ జర్నలిస్టులు తిప్పారు అతని మీద మళ్ళీ. ఓకే, సో ఇంకోటి హిందీ ఇంపోజిషన్ నేను ఒప్పుకోను, నేను మా బీజేపీ భారతీయ జనతా పార్టీ హిందీ ఇంపోజిషన్ ఒకవేళ ప్రయత్నం చేసినా నేను అడ్డుకుంటానని ఒక మీటింగ్లో అని యాక్చువల్గా
ఈ యొక్క హిందీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంటే సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి అది ఒక బాగా తిప్పారు. అతను పాత స్టేట్మెంట్ ఏంది, ఎట్టి పరిస్థితుల్లో హిందీ ఇంపోజిషన్ తమిళనాడులో నేను ఒప్పుకోనని ఒక స్టేట్మెంట్ చేశాడు. అతనే బీజేపీ అధ్యక్షుడిగా చేశాడు. కానీ యాక్చువల్గా అక్కడ బీజేపీ బలంగా హిందీ ఇంపోజిషన్ ప్రయత్నం చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు అని బాగా సోషల్ మీడియాలో తిప్పారు. అది ఇదేంటిది ఏ రాజా డిఎంకే ఎంపీ ఎవరైతే రాజా ఉన్నాడో అతని మధ్యలో ఒక స్టేట్మెంట్ ఏం చేశాడంటే, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ హిందూ యూ విల్ బి శూద్ర అన్నాడు. అంటే నువ్వు హిందువుడిగా కొనసాగినంత కాలం నువ్వు శూద్రుడివి అని ఒక స్టేట్మెంట్ చేశాడు రాజా, ఆ డిఎంకే ఎంపీ. దాని మీద వీళ్ళిద్దరికి ఏదో గొడవలు వేసింది. అక్కడ ఒకరినొకరిని కాంట్రవర్సీ లేపుకున్నారు వాళ్ళిద్దరు. ఇదేంటంటే ఇతను ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని అంటే డెంగ్యూ ఫీవర్ లాగా ఎలాగ సంపూర్ణంగా నివారిస్తామో అలాగే సనాతన ధర్మాన్ని నివారిస్తేనే బాగుంటుంది అనేటువంటి అతను చేశాడు కదా, ఎవరు, ఉదయనిధి స్టాలిన్. ఆ స్టాలిన్ చేసిన దానికి కౌంటర్గా డిఎంకేకి ఇది ఇచ్చాడు. డిఎంకే అంటే అర్థం ఇది డెంగ్యూ మలేరియా కోసు. డిఎంకే అంటే ఎందుకన్నాడు ఇది డిఎంకేకి ఈ పేరు ఎందుకు పెట్టాడు, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా నివారించినట్టు చేయాలన్నాడని, దానికి కౌంటర్గా డెంగ్యూ మలేరియా కోసు అని అన్నాడని. ఇప్పుడు డి అంటే ద్రవిడ అనే పేరు వచ్చింది కదా, మా ద్రవిడ్ని నువ్వు డెంగ్యూ అంటావా అని చెప్పేసి మళ్ళీ అదే ఒకటి తగిలారు వీళ్ళు. ఓకే, రాజకీయాలు చేసుకోవటమే ఇవన్నీ కూడా. ద్రవిడియల్స్ మొత్తాన్ని డెంగ్యూ అంటావా అని అదొక గొడవ చేశారు ఇతని మీద. ఓకే, ఇదొకటి ఏంటంటే నెహ్రూ అని ఒక ఇద్దరు అక్కడ లోకల్ మినిస్టరు ప్లస్ ఇంకొక అతను వాళ్ళిద్దరేందో గుసగుసలు మాట్లాడుకుంటూ రేపు పొద్దున ఎలక్షన్లో డబ్బులు పంచాలని ఆ మినిస్టరు పక్కన కూర్చున్న ఎమ్మెల్యే మాట్లాడుకుంటుంటే దాన్ని ఎవరో తీసి సోషల్ మీడియాలో వదిలేరు, డిఎంకే వాళ్ళవి. దాన్ని ఇతను షేర్ చేశాడు, ఇతనే షేర్ చేశాడు. అది బాగా అడ్వాంటేజ్. అదే నేను చెప్తాను, ఇతనికి వచ్చిన కాంట్రవర్సీల్లో కొన్ని ఏమో అతనికి అడ్వాంటేజ్ అయినాయి, అతను మంచి పేరు తెచ్చిపెట్టినాయి. కొన్ని అతనికి బ్యాడ్ నేమ్ వచ్చింది, ముఖ్యంగా ఏఐడిఎంకి ఎక్కడెక్కడైతే హట్ అయ్యారో అది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇతను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజ్యసభకి ఎందుకు వస్తున్నాడు అంటే అక్కడ బీజేపీ అధ్యక్షుడికి తొలగిస్తున్నారు. ఎందుకు తొలగిస్తున్నారు అంటే ఏఐడిఎంకే పొత్తులోకి వెళ్ళారు. ఏఐడిఎంకే పొత్తులోకి వెళ్తే ఇతనితో పనిచేయడానికి ఏఐడిఎంకేలు ముందుకు రావట్లేదు. మోరోవర్ ఇతను చేసిన కొన్ని కామెంట్లు ద్రవిడియన్ మీద కానీ అన్నదురై మీద కానీ పెరియార్ మీద కానీ చేసినటువంటి కొన్ని కామెంట్స్, ద్రవిడియన్ కల్చర్ మీద చేసినటువంటి కొన్ని కామెంట్స్ వల్ల నష్టం వచ్చింది అని ఏఐడిఎంకే వాళ్ళు బీజేపీ వాళ్ళని కన్విన్స్ చేసినట్టున్నారు. అందుకని ఇతను బీజేపీ యొక్క అధ్యక్షుడికి తొలగించి అక్కడ అధ్యక్షుడిగా తీసేస్తే ఇక్కడ మన తెలుగు వాళ్ళు అతనికి షెల్టర్ ఇవ్వబోతున్నారు రాజ్యసభకి అని నా ఉద్దేశం. మరి ఇదొకటి నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, అసలు వేరే రాష్ట్రాలని ఇప్పుడు మనోళ్ళు ఓట్లేసి ఇప్పుడు పెద్దల సభ అంటారు, రాజ్యసభ అనేది పెద్దల సభ అంటారు, ఎమ్మెల్సీని పెద్దల సభ అంటారు. పెద్దల్ని అంటే ఏ పెద్దలను పంపించాలండి? ఆంధ్రప్రదేశ్ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో పెద్దలను పంపించాలి, కానీ తమిళనాడు పెద్దల్ని లేదంటే వేరే పెద్దల్ని, కంపెనీల పెద్దల్ని, దేశంలో ఎక్కడెక్కడోళ్ళని తీసుకొచ్చి మన రాష్ట్రం నుంచి నామినేట్ చేయడానికి యాక్చువల్గా నేను పర్సనల్గా వ్యతిరేకం. అన్ని పార్టీలు చేస్తున్నాయి అవి, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ. ఈ రాజ్యసభకి ఎమ్మెల్సీలని ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఓకే, బట్ నా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అసలు ఇవి పెద్దల సభ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మంచి పెద్దకి మీరు అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ గళాన్ని విప్పడానికి పంపించాలి. కానీ సరే ఇంక ఇవి అన్ని పార్టీలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు నామినేట్ చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈవెన్ రాహుల్ గాంధీ అంటే దేశం మొత్తానికి అతను ప్రధానమంత్రి క్యాండిడేట్ కాబట్టి ఈ కెన్ గో ఎనీవేర్. ఓకే, నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, రాహుల్ గాంధీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎందుకంటే క్యాండిడేట్స్ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ కాబట్టి. బట్ అదర్ దెన్ దోస్ టూ ఈ మధ్యలో వాళ్ళు కరెక్ట్గా లోకలర్స్నే పెట్టుకొని మీ గళాన్ని విప్పే వాళ్ళుగా మనం నామినేట్ చేయాలి అనేది నా ఉద్దేశం. బట్ ఎనీవే పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఇండియా. సో దే ఆర్ డూయింగ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ అలౌడ్, సో దే ఆర్ డూయింగ్ ఇట్. సో దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ టు సే అబౌట్ అన్నమలై. థ్యాంక్ యూ, నమస్కారం.